నమస్కారం. కార్తీక పురాణం 23వ రోజు పారాయణలోకి వచ్చాం. ఈరోజు ఆదివారం అండి. రేపు సోమవారం, ఆఖరి సోమవారం. ఈ సంవత్సరం కార్తీక మాసంలో 4 సోమవారాలు వచ్చినాయి. ఆఖరి సోమవారం 24వ రోజు పారాయణ వింటాము. ఆ రోజున ఇప్పుడు ఈ 3 సోమవారాలు ఉపవాసాలు ఉండలేని వాళ్ళు ఆఖరి సోమవారమైన రేపటి రోజునైనా ఉపవాసం ఉండటం మంచిది. సాధారణ ఉపవాసం చేయొచ్చండి. పగలు పొద్దున్నే సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసేసి అలారం పెట్టుకుని లేచి స్నానం చేయటమే. ఆఖరి సోమవారం కాబట్టి స్నానం చేసి దేవతార్చన, దీపారాధన, ఇంట్లో దీపారాధన చేసుకోవటం. మగవారికి అవకాశం ఉంటే మగవారైనా ఆడవారైనా ఒకసారి దేవాలయ దర్శనం చేసుకోవటం. పగలు నిరాహారంగా ఉండి సాయంకాలం చుక్కలు వచ్చిన తర్వాత, చుక్కలు కొంచెం తక్కువ కనపడతాయండి. ఎందుకంటే అమావాస్యకి వారం రోజుల దగ్గరకు వచ్చేసాం కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది. చీకటి పడిన తర్వాత ప్రదోషకాలం అయ్యాక, అర్చన అయిన తర్వాత